ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు పిర్యాగ్రహం పంచాయతీ పరిధిలో రేపు మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలాకి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యంగా పిర్యాగ్రహం పంచాయతీ పెద్దలు, మహిళా సోదరిమణులు, యువకులు అందరూ కూడా హాజరై విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గడప గడపకి ఇంటింటికి అందించడం జరిగింది. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మీరు ఏ జెండా కట్టినా, ఏ కండువా వేసినా సరే మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడా రూపాయలు లంచం లేకుండా, అవినీతికి తావు లేకుండా నేరుగా మీ ఇంటి వద్దకి అందించిన ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలోనే ఒక్క జగన్మోహన్ గారి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళా సోదరిమణులకు వైఎస్ఆర్ ఆసరా కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు చేయూత కానీ, అదేవిధంగా తల్లులు పిల్లల్ని నేరుగా స్కూల్ పంపిస్తే చాలు మీ అకౌంట్ లో 13,500 రూపాయలు అమ్మఒడి రూపాన వెయ్యడు. దాంతో పాటు స్కూళ్ళన్నీ కూడా నాడు నేడు కింద బాగు చేయడం జరిగింది. ఈ పిర్యాగ్రహం పంచాయతీలో మీ హై స్కూల్ సంబంధించి సుమారు 1 కోటి రూపాయల పైన శాంక్షన్ అయ్యి ఆ బిల్డింగ్లు కట్టుకొని స్కూల్ రూపురేఖలన్నీ కూడా మారుతున్నాయి. ఈరోజు దాంతో పాటు మీ పిల్లలకి మంచి బట్టలు ఇచ్చి, బూట్లు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, నాణ్యమైన భోజనం పెట్టి మంచి చదువుని ఇంగ్లీష్ మీడియంలో నేర్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాను. రాజకీయాల కోసం, ఓట్ల కోసం అయితే మీ పిల్లల్ని చదివించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆయన కూడా ఎన్నికల 2 నెలల ముందు పసుపు కుంకుమను, లేకపోతే పెన్షన్ ఎన్నికలు 2 నెలల ముందు పెంచితే సరిపోతుంది. కానీ అటువంటి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి కాదు. పిల్లలు బాగా చదువుకుంటానే ఆ కుటుంబ స్థితిగతులు మారితే, ఆ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు స్థిరపడితే ఆ కుటుంబాలన్నీ కూడా పేదరికం నుంచి బయటపడతాయని చెప్పి నమ్మిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పిల్లల్లాగే నా పేద ప్రజల పిల్లలు కూడా బాగా చదువుకోవాలని చెప్పి మంచి ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో పాటు ఈ రోజు వైద్యాన్ని కూడా పెద్దపేటేస్తూ ఆరోగ్యశ్రీని 5 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులు ఈ రోజు 5 లక్షలకు పెంచి మీ ఏ కార్పొరేట్ ఆసుపత్రికి మీ కుటుంబం నుంచి ఎన్ని మంది వెళ్ళినా సరే ఉచితంగా వైద్యం దక్కేటట్లు ఈ రోజు మంచి కార్యక్రమం ఆరోగ్యశ్రీని 5 లక్షల వరకు పెంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆరోగ్య సురక్ష ద్వారా మీ గ్రామాల్లోనే స్పెషలిస్ట్ డాక్టర్లు పంపించి ఈ రోజు మీకు దగ్గరుండి ఆశా వర్కర్లు ఏఎన్ఎంల ద్వారా పరీక్షలు చేయించి, మందులు ఇచ్చి, సూది మందులు ఇచ్చి, ఎక్కడైనా సరే మీకు ఆపరేషన్ పడితే నర్సంపేట ఆసుపత్రి కానీ, రిమ్స్ ఆసుపత్రి కానీ తీసుకెళ్లి ఉచితంగా వైద్యం చేపిస్తున్నా, ఉచితంగా మీ కుటుంబాల ఆరోగ్య పరిస్థితుల్లో చూసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేసుకున్నాను. కరోనా సమయంలో కూడా ఎక్కడ కూడా ఇంటి నుంచి అడుగు బయటకు వేస్తే ఎవరు బతుకుతావో చనిపోతాం తెలియని పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అందరినీ పెట్టి ఇంటింటికి సూది మందులు విదేశాలను తెప్పించి కరోనా సమయంలో కూడా మనందరికీ అండగా నిలబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే కరోనా సమయంలో ఇప్పుడు వస్తున్న చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కొడుకు కానీ హైదరాబాద్ పారిపోయి ఎక్కడ కరోనా వస్తుందని చెప్పి పక్క రాష్ట్రానికి పారిపోయి అక్కడ దాగున్నారు. ఇప్పుడు వచ్చి మాయ మాటలు, అబద్ధపు మాటలు చెప్తున్నారు. మీ గ్యాస్ నెంబర్ ఇస్తాము, బస్సు వేస్తాము అని చెప్పని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ మహిళా సోదరి మనకు గుర్తు రాలేదు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ పేద ప్రజలు పిల్లలు గుర్తు రాలేదు. ఇప్పుడు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఒకరికే వేస్తున్నాడు, మీరు 2 ముగ్గురిని కనండి, 2 ముగ్గురికి నేను వేస్తానని చెప్పి మాయ మాటలు చెప్తున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు మేలు చేసిన ముఖ్యమంత్రి, మీకు అన్ని వేళల్లో అండగా ఉన్న ముఖ్యమంత్రి, మీకు ఎప్పుడు తోడుగా ఉన్న ముఖ్యమంత్రి, మీ ఇంట్లో న్యాయం జరిగితేనే నా కోట ఏందని అడిగిన ముఖ్యమంత్రి ఎక్కడైనా ఈ భారతదేశంలో ఉన్నారా అని చెప్పని మీ అందరూ అడుగుతున్నాను. కాబట్టి మీ అందరూ ఆలోచించి మీకు మేలు చేస్తే ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ ప్రభుత్వంలో
మీ ఇంటికి మేలు జరిగితేనే మీరు ఓటు వేయండి అని చెప్పి మీ అందరూ అడుగుతున్నాం. ఈ రోజు పెన్షన్ చూసుకోండి, 5 సంవత్సరాల కాలంలో ప్రతి నెల మొదటి తారీఖున 1వ తారీఖున అది ఆదివారం అయినా సెలవు రోజైనా సరే మా వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తున్నారు. మీ ఇంటికి వచ్చి మీకు పెన్షన్ ఇస్తున్నారు. ఎక్కడా కూడా రూపాయలు లంచం తీసుకోవట్లేదు. ఈ రోజు మీ వద్దకే మీ గుమ్మ వద్దకే వచ్చి మా వాలంటీర్లు అందిస్తున్నారు. ఈ రోజు రేషన్ చూసుకోండి, రేషన్ సరుకులకు బండి పెట్టారు. బండి పెట్టి నేరుగా మీ వీధుల్లోకి బండి వస్తుంది, దగ్గరుండి మీకు రేషన్ అందిస్తున్నాడు. ఇంతకు ముందు ప్రభుత్వాలు ఎన్నో పరిపాలించే ఎక్కడైనా సరే ఇటువంటి పరిపాలన జరిగిందా అని చెప్పని మీ అందరికి అడుగుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.